ఇక చంద్రబాబుకు మోసం చేయడం తప్ప అభివృద్ధి చేయడం రాదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. బీసీలు ఎస్సీలకు చంద్రబాబు పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అలాంటి పాలనను చీదకరించుకునే వైసీపీకి 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రాజానగరంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారు. చంద్రబాబు గత పాలనను ఎండగట్టారు. ఎన్నో మంచి పనులు చేస్తున్న వైసీపీ జగన్ మరోసారి సీఎం అవ్వాలని ఆ పార్టీ నేత, సినీ నటుడు ఆలి ఆకాంక్షించారు. రాజానగరం కోట జక్కంపూడి రాజా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాడు. 2024 ఎన్నికల్లో మరలా జక్కంపూడి రాజానగరం కోట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాడు. పేదలకి పెత్తందారులకి జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో జక్కంపూడి కుటుంబం వైపు రాజానగరం నియోజకవర్గం మొత్తం కూడా ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా ఆ ఎన్నికల్లో జక్కంపూడి రాజాకి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి అని చెప్పేసి తహతహలాడుతున్న పరిస్థితి మనం చూశాం. ఇక్కడికి జగనన్న రాలా. ఈ మీటింగ్ కి జగనన్న కటౌట్ పెట్టి ఈ మీటింగ్ పెడితేనే సామాజిక సాధికార బస్సు యాత్రకి ఇన్ని వేల మంది తండోపతండాలుగా తరలి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి చేతులెత్తి నమస్కారాలు చెబుతా ఉన్నా. ఈ మధ్య కాలంలో మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ మద్దతుగా ఒక జాతీయ పార్టీ అడుగు పెట్టబోతా ఉంది. నాయకుడైనా కథానాయకుడైనా మీరు డిసైడ్ చేస్తేనే అతను గొప్పోడు అవుతాడు. చాలామంది చెప్తారు మేము బటన్ వేస్తే ఎక్కడికో కొట్టుకుపోతారని. మీరు బటన్ కాదు వేసేది. ఎలక్షన్ రోజున ఆ మిషన్లు ఉంటాయి కదా, బటన్ వేసేది వీళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రజలు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు సీఎం అనేది. ఎందుకంటే మంచి పని చేసే వాళ్ళకి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. అందుకోసమే 150 సీట్లు వచ్చినాయి అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకు 175 అని చెప్పేసి 151 ఇచ్చారు కాబట్టి 175 ఎందుకు ఈ ప్రజలు నాకు ఇవ్వరు, నేను వీళ్ళ కోసం చాలా చేశా అని చెప్పి ఈ రోజున వారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది.